ఇవాల్టి కథ రామబంటు. ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉంది. గుడి చుట్టూ కోతులున్నాయి. ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు, వేరుశనగలు, పప్పులు పెడుతుండేవారు. ఒక రోజున కపిలుడు అనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు. కపిలుడి తల్లిదండ్రులు ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు. న్యాయాధికారికి మొరబెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు. న్యాయాధికారి ఇంటి కాపలా భటులకు కపిలుడి తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం ముట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు. అంత డబ్బు లేక ఎవరు సాయమూ అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముని ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు. ప్రార్థన అయ్యాక వారు బయటకు వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు. కపిలుడి వద్ద ఒక అరటి పండుంది, కానీ అతడు దాన్ని కోతి మూకకు ఇవ్వలేదు. కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది. దాని కళ్ళల్లో తినాలన్న ఆశ కనబడుతున్నా కదిలి ముందుకు రాదేమనంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు. అతడు అరటిపండు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది. దారిలో ఏదైనా దెబ్బ లాంటిది తగిలితే తొందరగా మానడానికి తమ గ్రామ వైద్యుడిచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది. కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి, ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు. మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి. నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదా అన్నాడు. తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది, కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది. కపిలుడు తన తండ్రిదండ్రులతో వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి కల్లా కోతికి గాయం నయమైంది. అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకి చెప్పి మనము మనుషుల మధ్యకి పోయి జీవిద్దామన్నది. దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వుకుంటూ, మనుషుల్ని నమ్మకూడదు, వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లల్లోనే ప్రవర్తిస్తారనుకోకు, మనకిక్కడే క్షేమం అన్నది. ఈ సలహా ఆ కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటిపండిచ్చిన ఒక ధనవంతుణ్ణి అనుసరించి అతడు ఇల్లు చేరింది. సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడనుకుని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు. ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు. పనివాళ్ళు దాన్ని అవసరాలు చూసేవారు. కోతికి అక్కడెంతో బాగుంది, కానీ అయినా తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా. ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేసింది. పనివాళ్ళు వెంటపడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలకున్న పువ్వులను తుంచేసింది. చిన్న చిన్న మొక్కలను పీకేసింది. చెట్ల కొమ్మలను విరిచేసింది. ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు. ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తల గోక్కోవడమే అనిపించింది ఆయనకు. ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు, కొట్టలేదు. కోతులను ఆడించే వాడికొకడి అప్పజెప్పాడు. ఈ కోతులను ఆడించేవాడి పేరు చింతయ్య. వాడికి దయాదాక్షిణ్యాలు లేవు. వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు. దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైనదని చింతయ్యకు అర్థమైంది. చింతయ్య తనను ఆడిస్తుంటే, తన ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతుంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు. స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు. ఎంతో ముద్దుగా కనబడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు. అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగలు చేస్తూ, నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగలించి తీసుకురా, నీకు స్వేచ్ఛ ఇస్తాను అని దాని మెడగొలుసు విప్పాడు. కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కొని తన దుస్తుల్లోపల దాచి అక్కడి నుంచి పరుగు పుచ్చుకున్నది. చింతయ్య వ్యాపారి
చుట్టూ ఉన్న జనమంతా తెల్లబోయారు. వాళ్ళలో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంట పడ్డారు. కోతి శక్తి కొద్దీ పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకుంది. ఊరి వాళ్ళు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు. కొందరు రాళ్ళు విసిరారు. కోతికి ప్రాణభయం పట్టుకుంది. అది చెట్ల మీద నుంచి ఇళ్ల మీదకి, ఇళ్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది. అది కపిలుడి ఇల్లు. అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు సృహ తప్పుతున్న కోతిని చూశాడు. అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి సృహ తెప్పించాడు. అరటి పండు ఇచ్చి ఆకలి తీర్చాడు. ఆ సరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది. ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూసానని కోతి గుర్తు చేస్తున్నట్లు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు. ఆ కేక విని తల్లి తండ్రులిద్దరూ పరుగున ఇంట్లో నుంచి వచ్చి అక్కడికి చేరారు. ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికి ఇచ్చింది. తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకొని విప్పి చూస్తే జిగేల్మనే వజ్రాలు కనిపించాయి. కపిలుడు తండ్రి ఆశపోతూ కాదు. ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలోంచి బయటికి తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది. అందులో వజ్రాల వ్యాపారి పేరు, చిరునామా ఉన్నాయి. ఆయన వెంటనే ఇవి లక్షల విలువ చేసి అపురూప వజ్రాలు. వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు. నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామాదారులకు అందజేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు. పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు. కపిలుడి తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్యానందాలలో మునిగిపోయి, ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు. నా వల్ల మీకే సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అన్నాడు. కపిలుడు తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు. వజ్రాల వ్యాపారి వెంటనే, అయ్యో, ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు, మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడు తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇంటి కాపలా భటులు లంచగొండులుగా మారనన్న విషయం రుజువవగానే న్యాయాధికారి వాళ్లను పని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు. పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగినది విన్న కపిలుడు, నాన్న, మనకి కోతి వల్లనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి. దీన్ని మనం పెంచుకుందాం అన్నాడు. తప్పు బాబు, మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛని మనం హరించాలనుకోకూడదు అన్నాడు కపిలుడి తండ్రి. కపిలుడు నిస్సహాయంగా కోతి వంక చూశాడు. అది సైగలతో కపిలుడి తండ్రినే మెచ్చుకున్నది. అది మరీ అనుభవాల ద్వారా బ్రతుకుని గురించి పాఠాలు నేర్చుకుంది కదా. వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండమీది రాముడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు. అప్పటి నుంచి కపిలుడి కుటుంబం ప్రతి ఏటా రాముడి గుడికి వెళుతుండేవారు. తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తమ రామబంటును చూడాలనుకునే వెళ్తుండేవాడు. అంతేకాదు, ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్ళు విసురుతుంటే చూసి, ఓరే, అలా కోతులపై రాళ్ళు విసురక్కండిరా, ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతుండేవాడు. ఇంతటితో కథ సమాప్తం. మీకు కథ నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.